శనివారం కేంద్ర ఎన్నికల సంఘం లోక్సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనంకు సంబంధించిన విషయంలో టీటీడీ కీలక నిర్ణయాన్ని భక్తులకు తెలియజేసింది. ఆ విషయాలేంటో ఇప్పుడు చూద్దాం. కలియుగ దైవం తిరుమలలో వెలిసిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది తిరుపతికి వస్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమల కొండకు క్యూ కడుతుంటారు. ఇలా స్వామి దర్శనం కోసం సామాన్య భక్తుల నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమలకు పోటెత్తుతారు. శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. శ్రీవారి దర్శనంకు వివిధ రకాల టోకెన్లు ఉన్నాయి. సర్వదర్శనం, స్పెషల్ దర్శనం, వీఐపీ బ్రేక్ దర్శనం వంటివి. వాటి ద్వారా వెంకన్నను దర్శనం చేసుకుంటారు. అయితే తాజాగా ఈ దర్శనాల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వీఐపీ బ్రేక్ దర్శనాలకు టీటీడీ నిలిపివేసింది. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ విడుదల అయిన నేపథ్యంలో తిరుమలకు రాజకీయ ప్రముఖులు క్యూ కడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వీఐపీ బ్రేక్ దర్శనాలు నిలిపివేశారు. సాధారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలు రాజ్యాంగబద్ధ హోదాలో ఉన్న వ్యక్తులు, ప్రముఖులు, మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, పొలిటికల్ లీడర్స్, వారి కుటుంబ సభ్యులు, అనుచరులతో వీఐపీ బ్రేక్, శ్రీవారి ఆజిత నిత్య సేవల్లో పాల్గొంటూ ఉంటారు. ఇదే సమయంలో ప్రజాప్రతినిధులు, వారి అనుచర వర్గానికి, నియోజకవర్గాల ప్రజలకు సిఫార్సు లేఖలపై తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలు పొందుతుంటారు. ఈ వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రతిరోజు ఉదయం సమయంలో ఉంటుంటాయి. వీఐపీల నుంచి తీసుకుని వెళ్లే సిఫార్సు లేఖలను భక్తులు ముందు రోజు తిరుమలలోని అడిషనల్ ఈవో ఆఫీస్లో దర్శనం కోసం దరఖాస్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అనంతరం టీటీడీ అధికారులు దర్శన రద్దీని దృష్టిలో పెట్టుకుని దర్శనాలకు స్లాట్లు కేటాయిస్తారు. నేటి నుంచి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసినట్లు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు రాజకీయ ప్రముఖులకు ఇప్పటికే సమాచారం అందించింది టీటీడీ.